అని తెలియకపోవడంతో ఇప్పుడు అందరికి కూడా స్లిప్పులు ఇవ్వడం జరిగింది. సో అంటే కొంతమంది ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో వాళ్ళకి ఓట్లు వేయటం సరిగ్గా అర్థం కాకపోవడంతో వాళ్ళ ఓట్లు నమోదు కాలేదు. అందుకే కేవలం 369 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. నమోదైనటువంటి 369 ఓట్లలో 220 మాత్రం ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా 149 మాత్రం ఓటేశారు. కాబట్టి ఇంకా మిగతా సుమారు దగ్గర చూసుకుంటే 150కి పైన కూడా ఇంకా ఓట్లు నమోదు కాలేదు. కాబట్టి ఇప్పుడు స్లిప్లు ఇచ్చారు. ఆ స్లిప్పుల్లో ఇప్పుడు ఈ ఓట్లు చూడాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి మాత్రం సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. అంటే 50+ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ 50+ ఓట్లు ఈ యొక్క 294 వరకు కూడా ఎన్డీఏకు ఉన్నాయి. కాబట్టి 274 సింపుల్ మెజారిటీ. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడానికైతే ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఈ బిల్లు పాస్ కావాలంటేనే అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కాబట్టి, రాజ్యాంగ సవరణలు కాబట్టి పార్లమెంట్లో హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 మెజారిటీ ఉండాలి. కాబట్టి అప్పుడు 2/3 మెజారిటీ ఇప్పుడు ఎన్డీఏకి లేదు. కాబట్టి ఒకవేళ అప్పుడు ఆ సమయంలో కొంత ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు సింపుల్ మెజారిటీ అవసరం అవుతుంది. కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ఎన్డీఏకి ఎటువంటి ఆటంకం కలిగించకపోవచ్చు. ఇప్పుడు స్లిప్లన్నీ కూడా కౌంట్ చేసిన తర్వాత కూడా దాంట్లో మెజారిటీనే ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లు అయితే ఈరోజు యథాతథంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు సభ్యులందరికీ కూడా విప్ జారీ చేశారు. ఇటు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఈరోజు హౌస్కి హాజరయ్యారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా హాజరయ్యారు. కాబట్టి ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ హాజరైన ఎన్డీఏ సభ్యులు అంతా ఒక మెజార్టీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లు అంటే బిల్లును ప్రవేశపెట్టడానికి హౌస్లో ప్రవేశపెట్టడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎటువంటి ఆటంకం కూడా ఉండకపోవచ్చు. ఆ తర్వాత దీన్ని జేపీసీకి పంపించాలని కూడా ఏదైతే జేపీసీకి పంపించాలని ప్రధాని మోదీనే చెప్పారు. ఎందుకంటే దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరగాలని కూడా ప్రధాని కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని జేపీసీకి కూడా పంపుతారు. జేపీసీకి సంబంధించి కూడా ఈరోజే ఆ జేపీసీలో కూడా ఎవరెవరు ఉండాలి అన్నది కూడా చెప్తారంటే సంఖ్యాబలాన్ని బట్టి జేపీసీలో ఏ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఈ జేపీసీలో ఉండాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అనేది కూడా చెప్తారు. తర్వాత బీజేపీకి సంబంధించి అంటే ఎక్కువ సంఖ్య ఎవరిది ఉన్న దాన్ని చూసి వాళ్ళకి ఈ యొక్క చైర్మన్ పదవి కూడా వస్తుంది. సో బీజేపీ మెంబరే ఈ యొక్క జేపీసీకి చైర్మన్గా ఉండే అవకాశం ఉంటుంది. జేపీసీ అంటే 2 రాజ్యసభ, లోక్సభ, 2 జాయింట్ పార్లమెంటరీ కాబట్టి. Honorable member, please.